కేబినెట్ లో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దీనిపైన ఎందుకు స్పందించట్లేదు అంటారు? రోజు కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి కూడా ఒకే సామాజిక వర్గానికి కొమ్ముగాస్తున్నట్టు పార్టీ. ఏదో ప్రజాపాలన పేరు మీద ఈరోజు ఎందుకంటే మా మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కులగాన చేయించారు, పట్టుబట్టి అసెంబ్లీలో చట్టం చేయించారు. చేసిన తర్వాత కూడా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒంటెద్దు పోకడలతోన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దు అనేటువంటి ఉద్దేశం దురుద్దేశంతో. ఎందుకంటే మీరు అనుకుంటే కానిదంటూ ఏమీ లేదు. మీ పార్లమెంటులో 200 పైచీలకు యూపీఏ సభ్యుల యొక్క ఎంపీల సభ్యుల బలం ఉంది కాబట్టి మీరు పార్లమెంట్ లో పోరాటం చేస్తే ఎన్డీఏ ఈజీగా దిగి వస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయకుండా బీసీలను మరోసారి వంచన గురి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి బీసీ మంత్రులు కూడా, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఈ రోజు బీసీ ప్రజలందరూ మీ మీద ఆశలు పెట్టుకున్నారు. మా వాళ్ళు కేబినెట్ లో ఉన్నారు, మా వాళ్ళు అసెంబ్లీలో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా వీళ్ళని గెలిపించి అసెంబ్లీకి పంపించాం కాబట్టి మా తను పోరాటం చేస్తారంటే మీరు ఎక్కడో మూల కూర్చుకొని బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయకుండా మరి చేతులు కలుసుకొని కూర్చోడం అంటే బీసీలు క్షమించారని చెప్పి కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీలను ఎందుకు చిన్న చూపుగా చూస్తున్నారు? ఇప్పుడున్న సీఎం కూడా ఎందుకు స్పందించట్లేదు అంటారు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకే సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మెజార్టీ కులాలైన బీసీలకు నామినేటెడ్ పోస్టులో 50% రిజర్వేషన్లు ఇవ్వడం లేదు. మరి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లకు మోసం చేశాడు. రేపు మున్సిపల్ ఎన్నికల్లో మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు. రేపు స్థానిక ఎన్నికలు జరపాలని చెప్పి, ఎందుకంటే 42% రిజర్వేషన్లతో పాటు బీసీలకు అనేకమైనటువంటి న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లను నెరవేర్చకుండా ఒంటెద్దు పోగొడతోన్న ముఖ్యమంత్రి గారు ఎవరిని పట్టించుకోకుండా ప్రజాపాలన పేరు మీద మరి ఈయన అగ్రకుల ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే తొందరలోనే చవి చూస్తారు. ఈరోజు బీసీలు రెడీగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కర్రు కాల్చి వాత పెట్టడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీల డిమాండ్స్ ఏంటి? నెక్స్ట్ కార్యాచరణ అంటే ఏం చెప్తారు? ఈరోజు బీసీలకు అధికార పార్టీ ఏదైతే 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిందో 42% రిజర్వేషన్లు ఆమోదించాలి. ఆ రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, అదే సందర్భంగా ఏదైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో నామినేటెడ్ పదవుల్లో 50% బీసీలకు రిజర్వేషన్ కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా, ఎందుకంటే ప్రభుత్వ సలహాదారులు వాళ్ళే ఉన్నారు. రేపు ఎమ్మెల్సీ వస్తే వాళ్ళే ఇచ్చుకుంటారు. కాబట్టి ఏదో ఒకటి ఇచ్చి చేతులు దులుపుకోకుండా ముఖ్యమంత్రి గారిని స్పష్టమైన విధానంతోన మేము బీసీలు 56% ఉన్నారని చెప్పి మీరే తెలిసారు కదా. 56% జనాభాకు మీరు ఎన్ని పోస్టులు ఇస్తున్నారు? నామినేటెడ్ పోస్టులు ఎన్ని ఇస్తున్నారు? ప్రభుత్వ సలహాదారులు ఎన్ని ఇస్తున్నారు? ఎమ్మెల్సీలో ఎన్ని ఇస్తున్నారో ఒక్కసారి విధాన ప్రకటన చేయాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.